గుడ్ మార్నింగ్. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువతి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా కూడా తనపై ఒక అగాంతకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ట్రైన్లో నుంచి దూకేసింది 23 ఏళ్ల యువతి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక తన సెల్ ఫోన్ మరమ్మత్తు కోసం సికింద్రాబాద్ వెళ్లి వస్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒకేసారి ఆమె గుండ్ల పోచంపల్లి స్టేషన్ సమీపంలో పడి ఉన్నట్లు కూడా స్థానికులు ఇటు పోలీసులు కూడా గుర్తించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో బయటపడింది. తనని గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ల ద్వారా అందిస్తారు. సుజాత, అసలు ఈ ఘటన ఏ టైంలో జరిగింది? ఇప్పుడు నిందితుడిని పట్టుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? నిన్న మేడ్చల్ ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి అనంతగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. అయితే నిన్న సెల్ ఫోన్ ని రిపేర్ చేయించేందుకు సికింద్రాబాద్ వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి టైంని ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ట్రైన్ లో ఒక బోగిలో 3 మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ మహిళతో పాటు మరొక 2. నెక్స్ట్ స్టేషన్ లో దిగినటువంటి ఆ 2 మహిళలు ఆ తర్వాత బోగిలో ఉన్నటువంటి ఈ మహిళను గమనించినటువంటి ఒక అగాంతకుడు తన అత్యాచార ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తన నుంచి తప్పించుకోవాలి అని ట్రైన్ లో నుంచి కిందకి దూకింది. అయితే అక్కడే గుడ్లపోచమ్మ స్టేషన్ వచ్చినటువంటి టైంలోనే కిందకి పడిపోవడం, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి 108 కి కాల్ చేస్తే వెంటనే కూడా అటు అంబులెన్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసును నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ మహిళకి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ కూడా సేకరిస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి తను ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. తనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఒక ప్రైవేట్ హాస్టల్లో మాత్రమే ఉంటుంది. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులకు పోలీసులు ప్రస్తుతం సమాచారాన్ని అందించారు. గాంధీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నామని డాక్టర్స్ చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ తను ఏ స్టేషన్ లో సికింద్రాబాద్ స్టేషన్ లో తను ట్రైన్ ఎక్కినప్పటి నుంచి అక్కడ ఆ వ్యక్తి ఎక్కడ దిగాడు, ఏంటి, అసలు ఎవరు అని ఆ వ్యక్తి కోసం పోలీసులు అయితే మాత్రం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వినాయన సుజిత, మరి ప్రస్తుతం తనని గాంధీ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తుంది. తన పరిస్థితి ఎలా ఉంది? దాని గురించి డాక్టర్స్ ఏమైనా చెప్పారా? ప్రస్తుతానికైతే వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేయలేదు. తనకి గాయాలు ట్రైన్ నుంచి ఓ స్పీడ్ గా వెళ్తున్నటువంటి ట్రైన్ నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రం పోలీసులు సమాచారం ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం తనకి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, మహిళల్ని టార్గెట్ చేసుకొని ట్రైన్లలో ప్రయాణిస్తున్నటువంటి అగంతకుడు గతంలో తన మీద ఎలాంటి కేసులైనా నమోదయ్యాయి, ఎక్కడ అతను ట్రైన్ ఎక్కాడు, ఎక్కడెక్కడ దిగాడు, ఎందుకంటే ఇప్పటికే ఆ యువతి పోలీసుగా చెప్పినటువంటి సమాచారం ప్రకారం చెక్స్ షర్ట్ వేసుకొని నల్లగా సన్నగా ఉన్నాడు అని కొన్ని తనకి సంబంధించినటువంటి క్లోజ్ చెప్పారు కాబట్టి దాని వివరాల ప్రకారం కూడా తను స్టేషన్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వినాయన సుజాత, మరి ట్రైన్స్లో ఎప్పటికప్పుడు కానిస్టేబుల్స్ కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు. అలా మరి ఆ ట్రైన్లో నిన్న కానిస్టేబుల్స్ ఎవరు కూడా తనిఖీ చేయలేదా? ఇటువంటి దాంట్లో మరి సీసీ కెమెరాస్ ఏం లేవా? అసలు ఈ ఘటన టైమింగ్ ఏమైనా దాని గురించి ఏమైనా పోలీసులు చెప్పారా? ఏ టైంలో ఈ దారుణం చోటు చేసుకుంది అనేది? వినైనా ఇప్పటికే పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగింది రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కాబట్టి నిన్న ఆదివారం కూడా అవడంతో అటు పోలీసులు కూడా ఆ సమయంలో ఎవరు లేరు ఆ ట్రైన్ లోపల అని అందుతున్నటువంటి సమాచారం. ఎంఎంటీఎస్ అంటే సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు కొంచెం రద్దీగా ఉంటుంది. వీకెండ్స్ సాటర్డే సండే కొంచెం ట్రైన్స్ ఖాళీగా ఉండడం వల్ల దాంతో పాటు ఎవరైతే నిన్న ప్రయాణిస్తున్నటువంటి ఆ మహిళ ఎక్కినటువంటి బోగిలో ఎవరు లేరు, కేవలం 2 మహిళలు మాత్రమే ఉన్నారు. ఆ 2 దిగాక ఇతను ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్ గా చేసుకొని తన మీద అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేశాడు అని అందుతున్నటువంటి సమాచారం. తన నుంచి తప్పించుకోవడానికి కిందకి దూకింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైనా క్యాప్చర్ అయ్యాయా లేదా, అసలు ఆగంతకుడు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నాడు, లోకల్ ట్రైన్సే కాబట్టి సికింద్రాబాద్ నుంచి లేదంటే మరే ఇతర స్టేషన్ లో తను ఎక్కాడు, అసలుకి తనకి సంబంధించినటువంటి టికెట్ తీసుకున్న దగ్గర నుంచి తను ట్రైన్ ఎక్కేంత వరకు తన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అంటే ఏ బోగిలో ఎక్కాడు, ఏ బోగి నుంచి ఏ బోగికి వెళ్ళాడు, ఇలాంటి వివరాలన్నిటిని కూడా సేకరించాలి. అంటే అటు రైల్వే స్టేషన్ కి అక్కడ వివరాలు తీసుకోవడంతో పాటు మరోవైపు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అనేది కూడా ఈ కేసుకి సంబంధించి కీలకంగా మారనున్నది. ఆ అమ్మాయికి అతను ఎవరు, ఏంటి అనే వివరాలు ఎలాంటి విషయాలు తెలియవు, ఎవరో
అగాంతకుడు తన మీద అత్యాచార యత్నం చేయబోయాడు అని చెప్పేసి తను ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ గతంలో కూడా స్టేషన్ లో కి అగంతకులు వచ్చి ఆ ట్రైన్ లో ప్రయాణించేటువంటి ఒంటరి మహిళల మీదే టార్గెట్ గా చేసుకుని చాలా ఘటనలు జరిగిన తర్వాత కొంతవరకు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ రైల్వే స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీస్ టీం ఏదైతే ఉంటుందో ఎప్పటికప్పుడు బోగిల్లో ప్రయాణికులతో పాటు ప్రయాణించి ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిన్న ఆదివారం కావడంతో పెద్దగా క్రౌడ్ ఉండదు. దాంతో పాటు అసలు సెక్యూరిటీ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా వీళ్ళు గమనించకపోవడం అనేది కొంతమేరకు ఈ ఘటన జరగడానికి కారణం అని చెప్పవచ్చు. ఆ మహిళ తప్పించుకునేటువంటి క్రమంలోనే ఒకవేళ ఆ ట్రైన్ లో బోగిలు ఎవరైనా ఉంటే కాపాడే ప్రయత్నం చేసేవాళ్ళు, కానీ ఎవరు లేకపోవడమే ఇలాంటి ఘటనే దారి తీయడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. కాబట్టి ఫర్దర్ గా తను ఎవరు ఏంటి అని వివరాలు రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటే ఖచ్చితంగా కూడా ఆ ఎక్కడైతే స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేస్తే ఈ కేసుకి సంబంధించి కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. వినయ్. రైట్ సుజాత, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో దారుణం చోటు చేసుకుంది. మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న 23 ఏళ్ల యువతపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ అగాంతకుడు. కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసింది ఈ నేపథ్యంలో ఆ యువతి. అయితే గుండ్ల పోచమ్మపల్లి దగ్గర కూడా తన కింద పడి ఉన్నట్లు కూడా స్థానికులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో తనకి తీవ్ర గాయాలైనట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం తన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 8:30 కూడా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు కూడా పోలీసులు దర్యాప్తులో తెలుస్తుంది. అయితే మరి ఈ దారుణం చోటు చేసుకున్నప్పుడు అసలు ట్రైన్లో సాధారణంగా చూసుకున్నట్లయితే ఎవరొకరు పోలీసులు కానీ కానిస్టేబుల్ కానీ తనిఖీలు చేస్తూ ఉంటారు. మరి ఆ టైంలో షిఫ్ట్లో ఎవరు లేరా లేదంటే సీసీ కెమెరాలు లేవా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం అగాంతకుడు పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అబ్బాయి ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాకు చెందిన యువతి 23 ఏళ్లు మేడ్చల్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. తన ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నట్లు కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇక తన సెల్ ఫోన్ మరమ్మత్తు కోసం సికింద్రాబాద్ వెళ్లి వస్తుండగా కూడా ఈ దారుణం చోటు చేసుకుంది. మహిళల కోచ్లోనే ఎక్కిన తను మొత్తం 3 మహిళలే ఆ బోగిలో ఉన్నారు. ఇక మధ్యలో ఆ 2 మహిళలు దిగిపోయినప్పుడు చివరకు బోగిలో యువతి ఒక్కరితే ఉంది. ఇది గమనించిన యువకుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు కూడా రైలు నుంచి దూకేసింది యువతి. తీవ్ర గాయాలతో గుండ్ల పోచమ్మపల్లి స్టేషన్ సమీపంలో పడి ఉన్నట్లు కూడా స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పోలీసులు యువతి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక నిందితుడు ప్రస్తుతం పరారులో ఉన్నారు. తన గురించి కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు తను ఎవరు, ఇలా మహిళల్ని టార్గెట్ చేస్తున్నాడా లేదంటే కావాలనే చేస్తున్నాడా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలు పోలీస్ కానిస్టేబుల్ కూడా లేనందువలన తన ఎవరు అనేది తెలుసుకోవడం కొంచెం సమయం పట్టొచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు.